మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ముదిరిపోతోంది. డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్డి నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నియోజకవర్గంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నారు. చాలా కాలంగా రెడ్డి నాయక్, సత్యవతి రాథోడ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరి మధ్య వర్గ పోరుతో పార్టీ కేడర్ అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్లో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్డి నాయక్ మధ్య నెలకొన్న వర్గపోరు చాప కింద నీరులా తయారై జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య గ్యాప్ రోజురోజుకి పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా విమర్శలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ పోరులో వీరిద్దరి మధ్య వర్గపోరు బహిర్గతమైంది. అప్పటి నుంచి వీరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. దీంతో డోర్నకల్ నియోజకవర్గంలో అసలేం జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే వీరిద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో అసలేం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న వర్గపోరుతో జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతోంది. చాలా గ్రామాలలో రెండు వర్గాలు తయారయ్యాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అటు పార్టీ అధిష్టానం సైతం వీళ్ళిద్దరినీ మందలించినా మంటలు మాత్రం చల్లారడం లేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా రెండు వర్గాలు ఘర్షణలకు దిగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్డి నాయక్ వర్సెస్ సత్యవతి రాథోడ్గా బీఆర్ఎస్ శ్రేణులు చీలిపోయి పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇద్దరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. అయితే ఇటీవల సత్యవతి రాథోడ్కు పార్టీ అధిష్టానం ప్రయారిటీ ఇవ్వడం రెడ్డి నాయక్ వర్గానికి నచ్చడం లేదట. అందుకే పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న రెడ్డి నాయక్ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో సత్యవతి రాథోడ్, రెడ్డి నాయక్ మధ్య జరుగుతున్న వర్గపోరును కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందన్న టాక్ జిల్లా రాజకీయ నేతల్లో వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు. మాజీ మంత్రిగా రెడ్డి నాయక్ చేసిన పనులు చాలా ఉన్నా ప్రస్తుతం నియోజకవర్గంలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం డోర్నకల్ బీఆర్ఎస్ పై దృష్టి పెట్టాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నష్టపోతుందన్న చర్చ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న వర్గపోరును చల్లార్చి సయోధ్య కుదర్చాలని నియోజకవర్గంలోని కార్యకర్తలు కోరుతున్నారు. గత ఎన్నికల సందర్భంలోనే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టికెట్ తనకంటూ ఇద్దరూ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే చాలా కాలంగా రెడ్డి నాయక్, సత్యవతి రాథోడ్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రెడ్డి నాయక్ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు అప్పటి మంత్రిగా ఉన్న సత్యవతి వర్గం హాజరు కాలేదు. ఇటు సత్యవతి కార్యక్రమాలకు రెడ్డి నాయక్ వర్గం హాజరు కాలేదు. దీంతో ఇరువురి మధ్య ఉన్న వర్గ విభేదాలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. మొదటి నుంచి రెడ్డి నాయక్ కు, సత్యవతి రాథోడ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. గతంలో సత్యవతి రాథోడ్ టీడీపీలోనూ, రెడ్డి నాయక్ కాంగ్రెస్లోనూ ఉండడం కూడా ఓ కారణమన్న చర్చ నడుస్తోంది.